మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని. అంతేనండి. ఒకసారి ఏంటంట, ఇప్పుడు మన ముందు వెళ్ళిన ప్రభు ఏమయ్యారు? చనిపోయారండి. అందరూ అనండి కదా, ఏదైనా చెప్తున్నప్పుడు ఆయన వేస్తారు కదా పెద్దోళ్ళు, అయ్యో అర్రర్ర. యేసు ప్రభు ఏమయ్యారట? మృతి పొందారు. సో మనం కూడా ఏమవుతాం? దాన్ని పెద్దగా ఊహించి, అంటే ఊరికి భయపడిపోయి బాబోయ్ ఆ మాటలు అనకండి పాస్టర్ గారు అని అనుకోకూడదు. అది పెద్దేమి వింతైన విషయమేమి కాదు. యేసు మృతి పొంది తిరిగి లేచారు. ఏమయ్యారు? మృతి పొందారు. తర్వాత ఏమయ్యారు? తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. యేసు మృతి పొంది తిరిగి లేచారు. అది మన ముందెళ్ళిన ఆయన. సో మనం కూడా ఏమవుతాము? మృతి పొందుతాం, తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత క్లారిటీగా మనం ఉండాలండి. మనం కూడా మృతి పొందుతాము, కానీ ఏం చేస్తాం? అబ్సల్యూట్లీ వి విల్ రైజ్ అగైన్, తిరిగి లేస్తాం. సో ఇంకా చనిపోయిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు ఏం చేశాడట? తిరిగి లేచాడు. ప్రథమ ఫలముగా కొరింథీ పత్రికలో ఉంటుంది కదండి, మొదటి కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయమా, ఇప్పుడైతే 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడున్నాడు. అంటే యేసుప్రభు చనిపోయాడు, ప్రథమ ఫలంగా ఆయన లేచాడు. మిగతా ఫలాలు ఎవరు? మనం కదండి. దేవునికి ప్రథమ ఫలాలు ఇస్తారు, మిగతా ఫలాలు ఎవరు తింటారు? మనం తింటాం. సో ఆయన ప్రథమ ఫలంగా లేచాడు, మిగతా ఫలాలు మనం కూడా ఏమవుతాం? లేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇన్ని చూసిన మనము ఇది కూడా మర్చిపోకూడదు. మృతి పొందుతాం, కానీ అన్యులు ఏమనుకుంటున్నారు? ఇక సమాప్తం. కానీ మనకేంటది? దట్ ఈస్ నాట్ లాస్ట్. అది లాస్ట్ కాదు. మరణం అనేది చివరిది కాదు. అదేంటి? తిరిగి మళ్ళీ లేస్తాం. చక్కటి మాట్లాంటాయి కదా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. అన్యజనులు వాళ్ళు విచారిస్తారు, మన విచారానికి దుఃఖానికి నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడుకున్నట్లు అంటాడు. కనుక యేసుప్రభు ఎలా చనిపోయాడో, ఎలా లేచాడో మనము చనిపోతాము, మనము తిరిగి లేస్తాం.